అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిఫ్టీ గురుకులం. ఫ్రెండ్స్, నేను బయట ఉన్నాను, అందువల్ల ట్యాబ్లో చేస్తున్నాను వీడియో. కొంచెం అంత ల్యాప్టాప్ అంత క్లారిటీ ఉండకపోవచ్చు, అల్ట్రావైడ్ మానిటర్ అంత క్లారిటీ ఉండకపోవచ్చు, బట్ ట్రై టు అండర్స్టాండ్ ద ప్రైస్ యాక్షన్ అండి. ఇది మనం ప్రీ మార్కెట్ వర్కౌట్లో ప్రీవియస్గా షేర్ చేసుకున్న లెవెల్సే, కొత్తగా లెవెల్స్ కాదు. ఆల్రెడీ చెప్పాను, నేను ఏ రోజైనా షేర్ చేయకపోతే ముందున్న లెవెల్స్ని మీరు కంటిన్యూ చేసుకోండి అని. సో మార్కెట్ అనేది కొంచెం ఇక్కడ ఓపెన్ అయిన కిందకి వెళ్దామని ట్రై చేసింది, బట్ ఈ ఏరియా అనేది జోన్ కాబట్టి అక్కడ సపోర్ట్ తీసుకుని మళ్ళీ పైకి వెళ్ళటం, ఇక్కడ కాసేపు ఆగింది, ఎగ్జాక్ట్గా ఏరియా లెవెల్ ఉంది. తర్వాత ఇది బ్రేక్ అయిందండి. ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో అది ఇక్కడ బ్రేక్ అయింది ఈ క్యాండిల్, కానీ దాన్ని బేస్ చేసుకుని మనం ఎంట్రీ తీసుకోవచ్చు అంటే వీ కాంట్ అండి. ఇది క్లియర్గా బ్రేక్ కాలేదు. సో 15 మినిట్ టైం ఫ్రేమ్లో చూపిస్తున్నాను మీకు. 15 మినిట్ టైం ఫ్రేమ్లో ఒకవేళ దీన్ని బేస్ చేసుకుని, అంటే 15 మినిట్ టైం ఫ్రేమ్ బేస్ చేసుకొని ట్రేడ్ చేసే వాళ్ళు కూడా ఉంటారండి, ఫ్యూచర్స్లో ట్రేడ్ చేస్తూ ఉంటారు. అలా చూసుకున్నట్లయితే దీన్ని బేస్ చేసుకొని ఎంట్రీ తీసుకున్నట్లయితే కొంచెం రిస్కీ ట్రేడ్ అండి అవుతుంది. ఎందుకంటే ఇది ఒక జోన్ ఇమీడియట్గా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఇంత స్ట్రాంగ్ మూవ్ అనేది పైకి వస్తుంది అనేది మనం ఆ పాయింట్ ఆఫ్ టైంలో చెప్పలేం. ఇది కూడా మీకు స్ట్రాంగ్ మూవ్ ఏం కాదండి. యాక్చువల్గా స్ట్రాంగ్ మూవ్ అనేది ఇంతవరకే, ఇక్కడతో అయిపోయింది స్ట్రాంగ్ మూవ్. ఇక్కడ నుంచి కొట్టుమిట్టాడుతున్నటువంటి చేప పిల్లలాగా స్లోగా వెళ్ళింది అది, ఓకేనా. ఈ ఏరియాలో మీరు ఆప్షన్ బయ్యింగ్లో అసలు సాధించగలిగేది ఏమి ఉండదు. క్లియర్. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే మూవ్ అయితే మనకి ఫస్ట్ 1 అవర్లోనే వచ్చేసింది. తర్వాత ఇంకా అలాగా స్లోగా ఏదో అలా ముసలోడు పైకి చెట్టు ఎక్కితే ఎలా ఉంటుందో అలా ఎక్కిందనమాట, అంతే. అల్టిమేట్గా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైం మనకి లెవెల్స్ని చాలా చక్కగా రెస్పెక్ట్ ఇవ్వడం అనేది చూడవచ్చు మీరు ఇక్కడ. కాకపోతే ఈ ఫస్ట్ 3 క్యాండిల్స్ అంటే ఇంచుమించుగా ఫస్ట్ 45 మినిట్స్లో బుల్స్ అనేవాళ్ళు కొంత స్ట్రాంగ్గా యాక్ట్ చేశారు, తర్వాత మాత్రం ఇంకా వీక్ అయిపోయారు. చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, 26,000 జోన్ వరకు తీసుకురావడానికి ఫాస్ట్గా తీసుకొచ్చారు. ఇంకా ఆ మొమెంటం కొంతవరకు వెళ్ళింది. తర్వాత ఎప్పుడైతే మనకి 26,100 26,200 దగ్గరకు వచ్చేస్తుందో ఇంకా స్లో అయిపోతున్నారు. అంటే అక్కడ డిమాండ్ లేదండి ఈ ఏరియాలో. దే ఆర్ ట్రయింగ్ టు పుష్, కానీ అంత స్ట్రాంగ్గా పుష్ అయితే చేయలేకపోయారు. రేపు చూడాలి మనకి ఆల్ టైమ్ హై అనేది బ్రేక్ అవుతుందా లేదా అనేది. ఒకవేళ ఆల్ టైమ్ హై అనేది మనకి బ్రేక్ అయితే కొంత బుల్లిష్నెస్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సైకాలజీ పరంగా మనకి కొంత బుల్స్ యాక్టివేట్ అవుతారు. ఆల్ టైమ్ హై అంటే మనకి ఇక్కడ కనిపిస్తున్నది ఈ ఏరియాలో ఇది ఉంది. ప్రీవియస్గా మనకి అంతకంట పైకి అయితే వెళ్ళలేదు అన్నట్టు నాకు గుర్తు. 26,250 అనేది. ఒకసారి డైలీ టైం ఫ్రేమ్ వీక్లీ చూసేద్దాం, మొత్తం క్లియర్గా తెలిసిపోతుంది. వెళ్ళిందండి ప్రీవియస్గా, మర్చిపోయాను నేను. ఇదిగోండి ఇక్కడ ఎప్పుడు 26,300 వరకు వెళ్ళింది ప్రీవియస్గా, బట్ అది ఇంచుమించు 2 అక్కడ ఉన్నాయి అండి, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. కానీ 26,225 26,300. సో పైకి అయితే అంత స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అయితే జరగకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. అది నా ఒపీనియన్ అండి, అంతే. ఎందుకంటే 26,300 అనేది నెక్స్ట్ అప్కమింగ్ హారిజాంటల్ లైన్ అనుకోండి, రెసిస్టెన్స్ జోన్ అనుకోండి. 26,300 అనేది మీకు నెక్స్ట్ స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తుంది. ఓకే, రేపటికి కూడా ఇవే లెవెల్స్ అండి, మీరు అబ్జర్వ్ చేసుకోండి, కంటిన్యూ చేసుకోండి. ఈ లెవెల్స్ అనేవి మీకు ఖచ్చితంగా ఈ లెవెల్స్ అనేవి మీకు రెస్పెక్ట్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి రేపు, ఓకేనా. సో ఇది ఈరోజు వచ్చినటువంటి జస్ట్ లెవెల్స్ పరంగా డిస్కషన్. ఇవాళ మనం 5 మినిట్ టైం ఫ్రేమ్లో ట్రేడ్స్ అబ్జర్వ్ చేసినట్లయితే, సో మీరు లెవెల్స్తో పాటు కాన్కరెంట్గా అబ్జర్వ్ చేసినట్లయితే మనకి అసలు ఏ ట్రేడ్ దొరకదండి ఈరోజు 5 మినిట్ టైం ఫ్రేమ్లో. అలా కాకుండా లెవెల్స్ని పక్కన పెట్టి ఇండివిజువల్గా నేను చెప్తాను కదా ఎప్పుడు కూడా, మీకు లెవెల్స్ ఉంటాయి, బట్ మనకి ఒక స్ట్రాంగ్ ట్రేడ్ ఆపర్చునిటీ అక్కడ ఉందా లేదా అనేది తెలియాలంటే ఎలాంటి లెవెల్స్ అనేవి లేకుండా మనం అబ్జర్వ్ చేయాలి అని చెప్పేసి. సో ప్రీవియస్గా మనకి నిన్న వచ్చినటువంటి సింపుల్ ట్రేడ్ అనేది మనం ఆల్రెడీ చూసుకున్నాం. ఈ ట్రయాంగిల్ ఇక్కడ సేఫ్ ఎంట్రీ అని చెప్పుకున్నాం. ఈ రకంగా చూసినట్లయితే ఇక్కడ ఒక ఎంట్రీ, బట్ అల్టిమేట్గా మీరు ఈరోజు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఓకే అండి మూవ్, బట్ ఇది ఎప్పుడైతే బ్రేక్ అయిందో ఈ క్యాండిల్లో కొంత ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. బట్ కీపింగ్ ఇన్ మైండ్ 26,000 లెవెల్ దగ్గర ఉన్నాం, మూవ్ అనేది ఎలా వస్తుందో అనేది తెలియదు. నెక్స్ట్ ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉంది అని మనం మైండ్లో పెట్టుకోవాలన్నమాట. సో కంటిన్యూస్గా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్ళింది, బట్ అది అయితే ఆ ఏరియాలో అగ్రెసివ్ ఎంట్రీగానే చూడొచ్చు. ఓకే, బట్ ఎవరైతే ఎంట్రీ తీసుకుని ఉంటారో వాళ్ళకి కొంత మంచి మూవ్ వచ్చింది. నెక్స్ట్ మనకి ఈ ఏరియాలో బ్యాక్ వచ్చి ఇక్కడ ఎప్పుడైతే పుల్ బ్యాక్ తీసుకుందో ఈ క్యాండిల్లో కొంత ట్రై చేయొచ్చండి, ఎందుకంటే చాలా స్ట్రాంగ్ సపోర్ట్ అనేది బ్రేక్ అయింది కాబట్టి అక్కడ మనం ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు.
ఒకవేళ ఆ ఏరియాలో ఎంట్రీ ప్లాన్ చేసుకున్నట్లయితే ఎంట్రీ ఎలా తీసుకోవాలి బ్రో అన్నట్లయితే ఇక్కడ నుంచి రిజెక్షన్ వచ్చి ఈ క్యాండిల్ అనేది ఆల్మోస్ట్ ఇంకా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది, ఆ ఏరియాలో తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత మనం పిఎంపిని బేస్ చేసుకొని అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఈ ఏరియాలో ఒక గ్రే బార్ అనేది రావడం జరిగింది. ఇక్కడ ఈ క్యాండిల్లో తర్వాత మనకి ఇంకా గ్రీన్ మొమెంటం అయితే కంటిన్యూస్గా ఉంది అప్ టు దిస్ ఏరియా. కానీ ఇది చూసి ఒక అతను నాకు మెసేజ్ చేశారు, బ్రో ఈరోజు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ నుంచి ఇంకా కంటిన్యూస్గా గ్రీన్ బార్స్ ఏమన్నా అలా ప్రతిసారి మనం తీసేసుకోవచ్చు కదా అని చెప్పేసి. లేదండి అలా కుదరదు. ఇదే మీరు 1 minute టైం ఫ్రేమ్ ఓపెన్ చేస్తే సైడ్ వేస్లో ఉండేటప్పుడు మీకు చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. అందుకోసం అలా చేయొద్దు. మనకి ప్రాపర్ ప్రైస్ యాక్షన్ ఎంట్రీ వచ్చాక అప్పుడు పిఎంపి చూడండి. దీన్ని ఎంట్రీ అండ్ ఎగ్జిట్ సిగ్నల్లా చూడొద్దు, అంటే బై అండ్ సెల్లా చూడొద్దు. ఎంట్రీ తీసుకున్న తర్వాత ఎగ్జిట్ కోసం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. ట్రెండింగ్ డేస్లో మీకు బాగుంటుందండి ఇలా కంటిన్యూస్గా ఇంతవరకు మనకి గ్రీనే ఉంది తీసుకుంటే సరిపోయేదని చెప్పేసి. కానీ అది చాలా రాంగ్ అండి. అలా ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోకూడదు. అండ్ ప్రాపర్ ప్రైస్ యాక్షన్ బ్రేక్అవుట్. ఒకవేళ రిస్క్ తీసుకోవాలనుకున్నారు అనుకోండి, ఇది ఒక బ్రేక్అవుట్ కదా, ఆ ఏరియాలో ఎంట్రీ తీసుకొని అప్పుడు పిఎంపిని బేస్ చేసుకొని ఎగ్జిట్ ప్లాన్ చేసుకోవచ్చు. అలా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఫస్ట్ గ్రే బార్ వచ్చింది, అంతవరకు కంటిన్యూస్గా గ్రీన్ అనేది ఉంది. సో అది మనకి మూవ్ వచ్చింది. లేదా ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసుకున్నట్లయితే అక్కడ మనం అబ్జర్వ్ చేస్తే తర్వాత పిఎంపి ఎగ్జిట్ కోసం వాడుకోవచ్చు. అర్థమైందా. అంతేగాని డైరెక్ట్గా పిఎంపిని బేస్ చేసుకొని ఎంట్రీ అనేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్లాన్ చేసుకోవద్దు. ఓకే. సో పిఎంపి అనేది ఏంటి అన్నట్లయితే మనకి హ్యూజ్ లాసెస్ అనేవి రానివ్వకుండా చూస్తుంది. ఎందుకంటే మొమెంటం షిఫ్ట్ అవ్వగానే మనం ఎగ్జిట్ అయిపోతాం. నెక్స్ట్ థింగ్ ఏంటి అన్నట్లయితే మీకు మనకి మొమెంటం అనేది కంటిన్యూస్గా ఉంది అనుకోండి, అంటే ట్రెండ్ అనేది కంటిన్యూస్గా స్ట్రాంగ్ మొమెంటంతో వెళ్తుంది ఒకే డైరెక్షన్లో. అలాంటప్పుడు మనం ఎక్కువ మొమెంటం అనేది క్యాప్చర్ చేయొచ్చు, మ్యాక్సిమం మూవ్ అనేది క్యాప్చర్ చేయొచ్చు. అర్థమైందా. ఎక్సెప్ట్ దీస్ 2 క్యాండిల్స్ ఈరోజు ఇంత కన్సాలిడేషన్లో ఉన్నా కూడా మనకి ఎక్కడ రెడ్ అనేది రాలేదండి. అవి కొంచెం పెద్ద రీట్రేస్మెంట్స్ కాబట్టి అక్కడ మనకి మొమెంటం అనేది షిఫ్ట్ అయినట్టు చూపించింది. క్లియర్. సో ఇది ఈరోజు వచ్చినటువంటి 5 minute టైం ఫ్రేమ్ బేస్ చేసుకొని అంత మీకు ల్యాప్టాప్లో ఉన్నంత క్లారిటీ ఉండదు, నాకు కొంచెం టైం తక్కువ ఉంది, అందువల్ల వీడియో మిస్ అవ్వకూడదని చెప్పేసి మీకు ట్యాబ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. 5 minute మనకి ఎంట్రీ అనేది క్లియర్గా మీకు చెప్తున్నాను కదా. ఈ క్యాండిల్ అనేది కొంత ఎంట్రీ కాన్ఫిడెన్స్ పరంగా తీసుకోవచ్చు, ఎందుకంటే ఈ ట్రెండ్ లైను ఈ జోను రెండు కలిపి బ్రేక్ అయ్యాయి. అది కూడా నెక్స్ట్ మళ్ళీ ఈ ట్రెండ్ లైన్ లోపలికి వచ్చేసింది కాబట్టి కొంత ఒక స్ట్రాంగ్ ఎంట్రీ అనేది అవుతుంది. అదొకటి 5 minute టైం ఫ్రేమ్లో కొంత స్ట్రాంగ్ ఎంట్రీ అనాలంటే మళ్ళీ 26,000 అనేది ఒక జోను, కేర్ఫుల్గా ఉండాలి. బట్ అగ్రెసివ్గా వెళ్ళిన వాళ్ళకైతే మూవ్ అయితే కొంత క్యాప్చర్ చేసి ఉంటారు. పిఎంపి బేస్ చేసుకున్నట్లయితే ఇక్కడ గ్రే బార్ వచ్చేటప్పుడు 70 to 80% ఎగ్జిట్ అయిపోయి రెడ్ బార్లో మ్యాక్సిమం క్లోజ్ చేసి ఉంటారు. చాలా మంచి మొమెంటం అనేది క్యాప్చర్ చేయడం అనేది జరిగింది. ఓకేనా. సో అది ఈరోజు వచ్చినటువంటి 5 minute టైం ఫ్రేమ్ బేస్ చేసుకొని అనాలిసిస్ అండి. కొంచెం నాకు టైం లేదు. నెక్స్ట్ ఈరోజు 1 minute టైం ఫ్రేమ్ అయితే ఖచ్చితంగా చాలా కిచిడీగా ఉంది కాబట్టి ఖచ్చితంగా 1 minuteలో ఏదన్నా స్ట్రాంగ్ ఎంట్రీ వస్తే తప్ప మీరు ఎంట్రీస్ తీసుకోకండి. అది గుర్తుపెట్టుకోండి. ప్రెజెంట్ మనకి 26,300 అనేది ఆల్ టైమ్ హై ఉంది, ఇందాక చూసాం కదా మనం. సో అది బ్రేక్ అయితే మనకి బుల్లిష్ మూవ్ అనేది రావచ్చు. బట్ ఏమో నాకైతే ఈ మార్కెట్ బుల్లిష్నెస్ మీద అంత నమ్మకాలు లేవండి. క్రాష్ అయితే మాత్రం రావాల్సి ఉంది, బట్ అది ఏం జరుగుతుంది అనేది తెలియట్లేదు. చూద్దాం, ఈ సంవత్సరం వస్తుందో నెక్స్ట్ సంవత్సరం వస్తుందో ఒక భారీ క్రాష్ రావచ్చు. అప్పుడు క్యాష్ రెడీగా చేసుకోండి, స్టాక్స్ మంచిగా దొరుకుతాయి. ఓకే. ఎనీవేస్ ఇది ఈరోజు యొక్క ప్రైస్ యాక్షన్ అనాలిసిస్ అండి. అవకాశం ఉంటే 1 minute టైం ఫ్రేమ్ బేస్ చేసుకొని ఉన్నది ట్రేడ్ ఆపర్చునిటీస్ ఏమైనా నాకు టైం ఉంటే మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా. కొంచెం బిజీగా ఉన్నాను, అర్థం చేసుకోగలరు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్. బాయ్ బాయ్. జై హింద్.